పి అనేది 700, ఆర్ అనేది 10%. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఎన్ అనేది 2 years. అమౌంట్ ఎంత అవుతుంది? 827, 809, 847, 847, 874, 874. P is 700, R is 10%, N is 2 years. Amount is how much? CI problem. 10% is 1/10. 1/10. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. ఫస్ట్ ఇయర్ 10 తీసుకున్నా 11 రిటర్న్ చేశా, మళ్ళీ 10 తీసుకున్నా 11 రిటర్న్ చేశా, 10 తీసుకున్నా 11 రిటర్న్ చేశా. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 700 అంటే 1 ఇంటూ 7. ఇది కూడా 1 ఇంటూ 7. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 ఉండాలి. ఈ రెండు తీసేసా. ఇదేమో 11 ఇంటూ దిస్ నంబర్. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇది తీసేసా. ఏం క్యాల్కులేషన్లు ఏమీ లేవు సార్, క్యాల్కులేషన్లు ఏమీ లేవు. 10 మీద 1 ఎక్కువ 11, 10 మీద 1 ఎక్కువ 11. ఈ 11 స్క్వేర్లు అవన్నీ నేను చెయ్యలేను. 1 1s are 1, ఒకటేమో 7 అయింది. 1 7s are 7, ఒకటేమో 7 అవుతుంది 7. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 ఉండాలి. మళ్ళీ 11 ఇంటూ 11 ఇంటూ ఆన్సర్ 11 ఇంటూ మల్టిపుల్ అవుతే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది. 827, 7 ప్లస్ 8 15, 15 మైనస్ 2 13, డివైడ్ అవ్వట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? P is 1200, P is 1200, R percentage is 20%. టైం పీరియడ్ కాలము, time period is 1 year 6 months. Time period is 1 year 6 months. Amount enta? అమౌంట్ ఎంత? సిఐ ప్రాబ్లము. ఇప్పటి వరకు మొత్తం సంవత్సరం మీద మనము చక్రవడ్డీలు, రైట్ ఇనీషియల్ తీసుకున్న అప్పు మొత్తం ఇచ్చేసింది కనుక్కున్నాం. ఇప్పుడు టైం పీరియడ్ ఈజ్ 1 year 6 months. 1 year 6 months. ఏమీ చేయొద్దు. ఫస్ట్ ఈ కాలం దగ్గరికి వెళ్ళండి. 1 year అంటే 12 నెలలు ప్లస్ 6 months, 12 months ప్లస్ 6 months, 12 months ప్లస్ 6 months. 12 monthsకి ఎంత వడ్డీ? 20%. 20% ఏమో 12 నెలలకు. 6 నెలలకు ఎంత అవుతుంది? 10% అవుతుంది. సంవత్సరానికి 20% అని వాడు అన్నాడు. సంవత్సరానికి 20%. 20% ఏమో 12 నెలలకు. 6 నెలలు అవుతే 6 రెండ్ల 12, 10 రెండ్ల 20. సో 6 నెలలకు ఎంత? 10%. ఫస్ట్ సంవత్సరానికి 20% అంటే 1/5. 5 రూపాయలు తీసుకున్న సంవత్సరం తర్వాత 1 ఎక్స్ట్రా ఇచ్చా 6. మళ్ళీ 6 నెలలకు 10% అంటే 1/10. 10% అంటే 1/10. 10 తీసుకున్న 1 ఎక్స్ట్రా ఇచ్చా 11. ఇదేమో 50, ఇదేమో 50, ఇదేమో 66, ఇదేమో 66, ఇదేమో 66. సో ఇక్కడ మీరు చూస్తే ఇది 1200, ఇది 1200. సో ఇది ఒకటేమో ప్రాసెస్ ఇంటూ 24, ఇది ఇంటూ 24. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఇంటూ 24. సో 50 ఇంటూ 24. సో ఇంటూ 24, 66 ఇంటూ 24. నేను 15 ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. 100/2 ఇంటూ చేయాలి. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 66. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ అప్లికేషన్. ఆర్ 4 తోటి డివైడ్ అవ్వాలి, ఆర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. 5 కాస్త నాకు 2 అయింది, 5 కాస్త నాకు 2 అయింది.
5 2 ఎప్పుడు అవుతుంది సార్? 5 4 20. సో 4 6 4 జార్ 24, 6 4 జార్ 24. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? 12 months ప్లస్ 6 months, 12 నెలలకు 20%, 6 నెలలకు ఏమైపోయింది? 10%. 20% ఏమో 1/5, 5 మీద ఒకటి ఎక్కువ, 10 మీద ఒకటి ఎక్కువ, 11. 5 10ల 50, 6 11ల 66. 50 కాస్త 1200 అయింది. 50 కాస్త 1200 అయింది. 50 కాస్త 1200 అయింది. రైట్. సో దీన్ని 24 గైట్ల కూడా చూడొచ్చు. 5 20ల 1000 ప్లస్ 5 54ల 200. సో ఇంటూ 24 ఇంటూ 24 క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆన్సర్ 6 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి, 24 తోటి డివైడ్ అవ్వాలి.